శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జ్యువెలరీ షాప్లో చోరీ ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు తీసుకువెళ్లిన జీవీఆర్ బాక్స్ లో సీసీ ఫుటేజ్ లేదు. జీరో బ్యాకప్ తో సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు పోలీస్ కంప్యూటర్ టెక్నికల్ ఆపరేటర్. దీంతో చుట్టుపక్కల షాపులు, ఇళ్ల వెలుపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్లను పరిశీలించనున్నారు పోలీసులు. చోరీ జరిగిన వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ను క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కాశీబుగ్గలో వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు జనాలు సంచరిస్తున్న సమయంలో దొంగలు పోలీసుల ముసుగులో వచ్చారు. ఒక కారు, 3 బైక్లపై వచ్చిన 8 మంది దుండగులు ముందుగా తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. తనిఖీ పేరుతో వెంకటేశ్వర జ్యువెలర్స్ షోరూంలోకి వెళ్లారు. ఆ వెంటనే సీసీ కెమెరాలపై స్ప్రే చేసి ఆధారాలను పూర్తిగా చెరిపేశారు. షాప్ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణను బలవంతంగా అదుపులోకి తీసుకుని బేడీలు వేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి సృష్టించి షాప్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అక్కడి నుంచి పరారయ్యారు. జ్యువెలరీ షాప్లో దోపిడీ ఘటనతో కాశీబుగ్గ మార్కెట్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జ్యువెలరీ షాప్లో చోరీ ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు తీసుకువెళ్లిన జీవీఆర్ బాక్స్ లో సీసీ ఫుటేజ్ లేదు. జీరో బ్యాకప్ తో సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు పోలీస్ కంప్యూటర్ టెక్నికల్ ఆపరేటర్. దీంతో చుట్టుపక్కల షాపులు, ఇళ్ల వెలుపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్లను పరిశీలించనున్నారు పోలీసులు. చోరీ జరిగిన వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ను క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. దొంగలు బొమ్మ తుపాకులతో వచ్చి వెంకటేశ్వర జ్యువెలరీ యజమానిని బెదిరించారని, 30 కేజీ బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్లారన్నారు క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీనివాసరావు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో క్లూస్ సేకరిస్తున్నామని తెలిపారు. దొంగల కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. నిత్యానంద రోడ్ లో వెంకటేశ్వర జ్యువెలర్ షాప్ లోకి సుమారు 12:30, 1 గంట మధ్యలో ఒక 8 మంది వ్యక్తులు మాస్క్ వేసుకొని దూరి షాపు ఓనర్ని భయపెట్టి ఆయనకి చేతికి హ్యాండ్ కప్ చేసేసి మొత్తము సుమారుగా ఒక 30 కిలో అనేది బంగారం దోసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడానికి 4 టీముల్ని పెట్టడం జరిగింది. అలాగే వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తున్నాము. ఈ కేసు కాశీబుగ్గ సిఐ రామకృష్ణ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో ఇప్పుడు పని చేపిస్తున్నాము. ఎలాగైనా ఈ కేసు పోలీసులు ఛేదిస్తారని తెలియపరుస్తారు.